చేయట్లేదే. అది మారాల్సినటువంటి అవసరం ఉంది. అది విజయసాయి రెడ్డి చెప్తున్నటువంటి క్వార్టరీల గురించి. అంటే క్వార్టరీలో ఆయన క్వార్టరీలే ఇప్పుడు బయటకు వచ్చేసాడు కాబట్టి అక్కడ క్వార్టర్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు వీళ్ళ మీద చెప్పారు, ఈయన వాళ్ళ మీద చెప్పండొచ్చు, వాళ్ళు వీళ్ళ మీద చెప్పండొచ్చు. ఫైనల్గా అక్కడ లీడరే డిసైడెడ్. అంటే అది గుర్తుపెట్టుకోవాలి. అంటే పార్టీని నడిపించేది జగన్మోహన్ రెడ్డి, కానీ ఆ జగన్మోహన్ రెడ్డిని నడిపించే కోటరీ కూడా ఒకటి ఉందా, అందులో చిక్కుకున్నారనేది ఆయన చెప్పింది. అందులో భాగంగానే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు ఆ కోటరీయో లేదంటే ఆ కోటరీలో ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు లిక్కర్ స్కామ్ జరిగింది అని ఈయన నిర్ధారించినట్టు. లిక్కర్ స్కామ్ గురించి అని అడిగితే లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ వ్యవహారాలు చూసింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఇదే ఆయన చెప్పింది. ఆయన స్కామ్ చేశాడని చెప్పట్లా. అంటే ఆయనే అదే అనేది. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పనప్ప చెప్తాడండి జగను. అది తినరారా నువ్వు అని చెప్పడు కదా, ఆ వ్యవహారాలు నువ్వు చూడని చెప్తాడు. అది ఏం చెప్పేది ఏంటి, ఆల్రెడీ సిఐడినే చెప్తుంది కదా, ఇంతకుముందు ఆల్రెడీ పేపర్లోనే రాశారు కదా. మైనింగ్ ఏం చూస్తున్నాడు, లెక్కర్ ఏం చూస్తున్నాడు అని ఇప్పుడు వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు కదా. కొత్తగా చెప్పేది ఏముంది అందులో? నాకు సంబంధం లేదని చెప్పే ఉద్దేశం అక్కడ. అంతే, నాకు సంబంధం లేదు, ఆయనే చూసుకున్నాడని చెప్పడం బేసిక్గా. అది కాబట్టి ఇంతకీ అవన్నీ ఆడిటింగ్ చేసింది ఈయనేనా జగన్ లెక్కలు, అది తెలియాలి.